బెల్లం ఏడుంటే ఈగలు ఆడుంటాయి, బెల్లం లేకపోతే ఈగలు ఉండయి. మరి ఆ బెల్లం ఎప్పుడు వస్తుంది, ఎన్నెళ్ళకోపారి వస్తుంది అనంటే 5 ఏళ్ళకోసారి వస్తుంది. ఓ 2-3 నెలలు ఉంటుంది, ఆ తర్వాత బెల్లం కరిగిపోతుంది. ఈగలు పత్తా లేకుండా పోతాయి, కంటికి చూద్దామన్నా కానరాయి. మళ్ళీ 5 ఏళ్ళు అటు దిక్కు కూడా చూడ ఈగలు. ఇంతకీ ఏంది శృతి ఈ బెల్లం ఈగల పంచాలని అంటారా? మీరే చూడర్రి, మీకే తెలుస్తుంది. ఏంది పిల్ల, ఏదో బెల్లం ఈగలు అని ముచ్చట చెప్పి రాజకీయ నాయకులను చూపిస్తున్నావు అని అనుకుంటుర్రా? నేను చెప్పింది నిజమే, మీరు చూస్తున్నది కూడా నిజమే. మీకు కనిపిస్తున్నాయి అన్ని ఈగలే. బెల్లం అంటే 5 ఏళ్లకోసారి వచ్చే ఓట్లు, ఈగలు అంటే ఆ ఓట్లు ఆడుకునేటందుకొచ్చే లీడర్లు. జూబ్లీ హిల్స్ లో గెలిచిన కారు పార్టీ ఎమ్మెల్యే గోపీనాథ్ సారు కాలం చేసిండు. ఇక ఇప్పుడు ఆడ ఎలక్షన్లు వస్తాయి అంటే బెల్లం వస్తుందన్నట్టు. ఓట్లు అయిపోయినాక ఇన్నేళ్ల సంధి గడిపని కాంగ్రెస్ లీడర్లు ఓట్లు అనంగానే అందరూ జూబ్లీ హిల్స్ లో ఆలిపోయిర్రు. ఎట్లుండాలే జూబ్లీ హిల్స్ అంటే అద్దం లెక్క మెరవాలే, ఈ 2-3 నెలల్లా మొత్తం అభివృద్ధిని దిద్దాలే అని కొబ్బరికాయలు కొట్టే కార్యాన్ని ముంగటేసుకున్నారు సర్కారోళ్ళు. ఇక చూడుర్రి ఎట్లా కొడుతుర్రో. ఓట్లప్పుడు లీడర్లు వచ్చుడు, కొబ్బరికాయలు కొట్టుడు కామనే గాని మీకెందుకు వేయాలి సారు ఓటు? రాత్రి పడ్డ ఆనలా మీ సర్కారు పనితనం చూసేయాలనా? హైడ్రా రంగనాథ్ మంచిగానే ఇండ్లు గూలగొడుతుండు, ఇంకిన్ని గూలగొట్టు అని వేయాలనా? మీరొచ్చిన కాన్ నుంచి ట్రాఫిక్ తిప్పలేవని వేయాలనా, లేకపోతే హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ మంచిగుందని వేయాలనా? గా పోయిన 10 ఏళ్లల్లా ఎప్పుడు చూడనసొంటి గన్ కల్చర్ తెచ్చినందుకు వేయాలనా జూబ్లీ హిల్స్ లో మీకు ఓటు? పట్టపగటి నడి రోడ్డు మీద తుపాకులతోని కత్తులతోని పొడిచి చంపుతుంటే కండ్లప్పగిచ్చి చూస్తున్నందుకేయాలనా మీకు ఓటు? లేకపోతే మొన్న 12,000 కోట్ల డ్రగ్స్ దొరికినాయి కదా సారు, గా ఘనకార్యానికి వేయాలనా మీ ప్రభుత్వానికి ఓట్లు అని అడుగుతున్నారు జూబ్లీ హిల్స్ జనం. వీళ్ళని చూసి మా ఎమ్మెల్యే కూడా రాజీనామా పెట్టుమని గా స్టేషన్ గన్పూర్ పబ్లిక్ కూడా ఓ లెటర్ల మీద లెటర్లు తెగ రాస్తుర్రు. అట్లనే పని కడియం సారు కూడా రాజీనామా చేస్తే రెండింటికి ఒకటే పాలి పెట్టొచ్చు ఎలక్షన్లు, ఖర్చు కూడా తక్కువైతదని అంటున్నారు తెలంగాణ పబ్లిక్.